దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. 6వ వచనం కూడా చదువుతాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండేది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారముల గల పట్టణములను కట్టించి. సర్వోన్నతుడమైన మా తండ్రి, మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాం. మీ మాటలు మాకు స్పష్టంగా అందించి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకోమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాజైన ఆసాను గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదును ప్రేమించి దావీదుకు రాజ్యాన్ని అప్పగించాడు. దావీదు ఇశ్రాయేలు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. సుమారు 40 సంవత్సరాలు దావీదు రాజ్య పరిపాలన చేశాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను ఆయన రాజ్య పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము ఆయన రాజ్య పరిపాలన చేశాడు. రెహబాము తర్వాత అతని కుమారుడైన అబియా రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన అబియా చేసిన తర్వాత అబియా చనిపోయాడు, సమాధి చేయబడేను అని ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతా ఉన్నాం. అబియా చనిపోయిన తర్వాత అబియా కుమారుడైన ఆసా రాజాయను. నీ రాజ్యము నిత్యము ఉంటుందన్నాడు. ఎవరితో? దావీదుతో. అలాగే దావీదు యొక్క పిల్లలందరూ కూడా రాజ్య పరిపాలన చేశారు. అదే గోత్రములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆసాను గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆసా ఎవరి కుమారుడు? అబియా కుమారుడు. అబియా ఎవరి కుమారుడు? రెహబాము కుమారుడు. రెహబాము ఎవరి కుమారుడు? సొలొమోను. సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు. ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆసా కాలంలో మనం చూస్తూ ఉన్నాం దేశంలో నెమ్మది ఉందట. మొదటి వచనములో ఆసా కాలంలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. 6వ వచనములో కూడా అక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతడికి దేవుడు విశ్రాంతి కలుగజేశాడు. కొంచెం పైన ఆ యుద్ధములు లేక పోవుట చేత దేశము నెమ్మది కలిగి ఉండేది. ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే అబియా కాలములో అనగా ఆసా యొక్క తండ్రి కాలములో దేశము నెమ్మదిగా లేదు. దేశములో సమాధానము లేదు. దేశములో శాంతి లేదు. ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉంది. ఆసా కాలంలో దేశము సమాధానముగా ఉంది. ఆసా కాలంలో దేశము
విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తండ్రి కాలంలో అలా నెమ్మది లేదు, అలా సమాధానం లేదు, అలా శాంతి లేదు. కారణం ఏంటండి అని అంటే 13వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథములో 13వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే అబియాకును యెరోబోమునకును యుద్ధములు కలుగగా కదా, యుద్ధాలు ఉన్నాయి. అబియా కాలంలో యుద్ధాలు ఉన్నాయి. యెరోబోము అనే రాజుకును అబియాకును యుద్ధాలు ఉన్నాయి కనుక ఆ దేశంలో సమాధానము లేదు. సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి యుద్ధములు, రెండవది 12వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో రెహబాము రాజ్యము స్థిరపడి కారణం ఏంటండి, వారు యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి, అందులో ఇశ్రాయేలీలందరూ అన్నారు. ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? రెహబామును విడిచిపెట్టండి. అక్కడ ఆయన ఎలాగున్నా కానీ, రాజు ఎలాగున్నా కానీ, అంటే అబీయా తండ్రి రెహబాము యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించుట వలన యుద్ధాలు. వెంటనే దేవుడు యెరోబామును లేవనెత్తాడు. యెరోబాము వచ్చి యుద్ధము ప్రకటించాడు. యుద్ధము ప్రకటించగా ఆ దేశములలో నెమ్మది కరువైంది, ఆ దేశములో సమాధానము కరువైంది, ఆ దేశములో శాంతి కరువైంది. యుద్ధాలు కలిగాయి. ఎందుకు కలిగాయి చెప్పాలి. ఎందుకు కలిగాయి? వారు జీవము గల దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. వారు విసర్జించిన కారణాన్ని బట్టి వారికి ఏం కలిగింది అని అంటే, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా అస్తవ్యస్తముగా వారి జీవితాలు అయిపోయాయి. అందుకే దేవుడు అన్నాడు యెహెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయము 13వ వచనం అండి, దేవుడైన యెహోవా చెప్తున్నాడు 14వ అధ్యాయము 13వ వచనంలో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని అని మాట్లాడతాను కదండి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు విరోధముగా పాపం చేసిందో, నాకు విరోధముగా నిలిచిందో, ఆ దేశానికి నేను విరోధిని. సర్వసంపన్నుడైన దేవుడు, ఈ సర్వానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని నియమించిన దేవుడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని చెప్పిన దేవుడు, ఏ దేశమైతే నాకు విరోధముగా, ఏ దేశమైతే నాకు విరోధముగా పాపం చేస్తుందో, ఏ దేశమైతే విశ్వాసఘాతకముగా ఉంటుందో దానికి నేను విరోధిని అంటే. ఇప్పుడు ఇశ్రాయేలు ఈ దేశం దేవునికి విరోధమయ్యింది. ఏంట విరోధం అని అంటే, యెహోవా ధర్మశాస్త్రమును వారు విసర్జించిని అన్నాడు. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో, వారు యెహోవా ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏమిటండి? దేవుని వాక్యమును వారు విసర్జించింది. వాక్యాన్ని విసర్జించడం అంటే ఏంటండి? దేవుణ్ణి వారు విసర్జించారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండే. ఇప్పుడు ధర్మశాస్త్రము అనగా వాక్యం, వాక్యమే దేవుడు. దేవుని వారు ఏం చేశారు వారంటే విసర్జించారు. కనుక 9వ వచనంలో ఏమైంది? దోచుకొనబడ్డారు. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో
9వ వచనంలో ఐగుప్తు రాజు అయిన శీషాకు యెరూషలేము మీదకి వచ్చి ఏం చేసుకొని దోచుకున్నాడట. యెరూషలేము దోచుకోబడ్డానికి గల కారణం ఏంటి? యెరూషలేములో ఉన్న రాజు రెహబాము క్రైస్తవుడై ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో విసర్జించాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగిన వారై ఉండి యెహోవా ధర్మశాస్త్రంలో విసర్జించారు. కనుక దేవుడైన యెహోవా ఐగుప్తు రాజైన షీషాకును యెరూషలేము మీదకి పంపగా వారు వచ్చి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేమును దోచుకున్నారట. యెరూషలేము ఏమయ్యిందండి అని అంటే దోచుకోబడ్డది. కారణం దేవుడే విరోధి దోచుకోబడ్డది. దోచుకోబడిన తరువాత వారి జీవితాల్లో ఎలాంటి సమస్య ఏర్పడ్డది అని అంటే సమాధానం అనేది లేదు. ఎక్కడ చూసినా కల్లోలాలే. అందుకే అన్నాడు ఆ దినములలో, ఏ దినములలో? ఈ రెహబాము ఉంటున్న దినములలో. చూడండి అక్కడ 15వ అధ్యాయంలో 5వ వచనం. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగెను గనుక పని పాటలు చక్క పెట్టుకుంటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. ఆ కాలములో రెహబాము కాలములో కల్లోలం భూలోకంలో ఏం కలిగింది? ఆ యెరూషలేము ఏం కలిగింది? కల్లోలము కలిగింది. కనుక జనాలకి సమాధానము లేకుండేను అన్నాడు. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను కనుక జనమును పట్టణమును పాడు చేసెను ఆ కాలములో. అయితే ఆసా కాలములో దేశం ఎలాగుందండి అని అంటే నెమ్మదిగా ఉందట. ఈ 14వ అధ్యాయము 1వ వచనములో ఆసా కాలంలో దేశం ఎలాగుంది అని అంటే నెమ్మదిగా ఉంది. 6వ వచనంలో కూడా దేశం ఎలాగుందండి అని అంటే నెమ్మదిగా ఉంది. కారణం ఏంటండి? దేశము ఆ కాలంలో నెమ్మది లేదు, ఆ కాలంలో కల్లోలాలు ఉన్నాయి, ఆ కాలంలో సమాధానము లేదు, ఆ కాలంలో దేవుడే ఆ దేశాన్ని యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. ఎవరి ద్వారా? షీషకు ద్వారా. షీషకు ఎవరు? ఐగుప్తు రాజైన షీషకు. అయితే ఆసా కాలంలో రెహబాము చనిపోయాడు. రెహబాము కుమారుడైన అబియా చనిపోయాడు. అబియా కాలంలో దేశంలో సమాధానం లేదు, కానీ ఆసా కాలంలో దేశంలో ఏం కలిగింది? సమాధానం, నెమ్మది కలిగింది. గల కారణం ఏంటండి అని అంటే 14వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనములో ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. చాలండి. ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉంది, ఆసా కాలంలో దేశము సమాధానంగా ఉంది. కారణం ఏంటండి అని అంటే ఈ ఆశ యెహోవా దృష్టికి. అసలు యెహోవా దృష్టికి మనం మంచిగా ఉంటే లోకం దృష్టికి కూడా మంచిగా ఉంటుంది. అంటే యెహోవా దగ్గర మనకు మార్పులు పడ్డాయి అనుకోండి, మంచోడు మంచావిడి అని పడ్డాయి అనుకోండి మార్పులు, లోకమంతా కూడా అసలు దేవుని దగ్గరే మనము యథార్థవంతులము కాదనుకోండి, లోకము దృష్టిలో కూడా యథార్థము కాదు. అయితే ఆశ యెహోవా దృష్టి ఎదుట అనుకూలము. ఇప్పుడు యెహోవాను అడిగితే ఆశ గురించి మీ ఉద్దేశం ఏంటండి అని యెహోవాను అడిగితే, అరే ఆశ నాకు అనుకూలస్తుడు, ఆయన నాకు అనుకూలుడు
అని యెహోవా సాక్ష్యం ఇస్తాడు. ఆస యథార్థవంతుడు అని యెహోవా సాక్ష్యం ఇస్తాడు. ఆస యెహోవా దృష్టికి ఎలాగున్నాడండి అంటే దేవునికి అనుకూలముగాను యథార్థముగాను ఉన్నాడు. కనుక ఆ దేశంలో కల్లోలాలు లేవు, ఆ దేశంలో అశాంతి లేదు, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. కారణం ఏంటంటే ఆసా గురించి మనం చదివినట్లయితే ఆసా యెహోవా దృష్టికి యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటండి అనంటే యథార్థంగా ఉండాలి. కొంతమంది భ్రమ పెడతా ఉంటారు కదా, ఏదో వచ్చేది ఏదో వచ్చేది ఆ భ్రమల్లో మాస్టర్ గారు ఇన్ని లక్షలు ఇచ్చేస్తారంట, ఇది ఇచ్చేయాలి కదా. వచ్చారు కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది అంగులు అడుగుతూ ఉంటారు, अरे ऐसा रखिएगा तो क्या मिलेगा, किधर जंगल में डाल देगा. ఈ పక్కోడు పదమూడు ఎదురు కదండి, అడుగు 10 లక్షలు ఇచ్చారు, మీరు పెద్దది కొంచెం ఎక్కువ ఇస్తారు, నేను అడిగి పెడతాను. అవసరమా? అవసరం అవునండి. ఇది ఇవ్వలేదు అనుకుంటాం, దేవుడు మనకి ఇది ఇవ్వలేదు అనుకుంటుంది. మన ఆస్తి కాదు, దేవుణ్ణి, ఆయన పని జరుగుతుంది. అవునండి, అంతేనా? భ్రమలకు లోకాశలకు పోయి మన యథార్థతను విడిచిపెట్టుకోకూడదు. ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యథార్థతను విడిచిపెట్టకూడదు. దానియేలు జీవితంలో కల్లోలకరమైన పరిస్థితి, సింహాల బోనులో ఎలా ఉంటుంది, సాగిగా ఉంటుందా, చుట్టూ ఈ గాండ్రంతా ఉంటే ఆ గాండ్రింపులకి మనకు సమాధానం ఉంటుందండి. చక్కగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు దానియేలు అని అంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో దానియేలు ఒక చక్కని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అంటే యథార్థవంతుణ్ణి, నేను నా దేవుని దృష్టికి యథార్థవంతుణ్ణి, నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపించి ఆ సింహములు నాకు ఏ హానియో చెయ్యకుండా వాటి నోళ్లు ముయించాడు కదండి. ఆపద, భయంకరమైన ఆపద, ఆపద కాలములో కూడా ఆయన సురక్షితంగా ఉన్నాడు. వేటి మధ్య? సింహాల మధ్య. రాత్రంతా కూడా సింహాల మధ్య ఉన్నాడు. ఎంత భయమో, ఎంత టెన్షన్ వచ్చేదో, కానీ దానియేలుకి ఏ టెన్షను లేదు. ఈ జవాబు రాజుగారితో చెప్తున్నాడు ఆయన. నేను నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నానో తెలుసు రాజుగారు కదా, నేను నిర్దోషినిగా ఉన్నాను కాబట్టి నాకు నెమ్మది కలిగిందయ్యా. సింహాల నోళ్ళు ఆయన మోయించాడు అని చెప్తా ఉన్నాడు. ప్రమాదకరమైనటువంటి స్థలములో ఉన్నాడు, నెమ్మది ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అగ్ని జ్వాలల మధ్య వారు ఉన్నారు. అగ్ని ఎంత హెచ్చించారు అని అంటే 7 అంతలు. మామూలుగా అగ్నిగుండం 7 అంతలు చెయ్యండి అన్నాడట రాజు. చదువుతాను దానియేలు గ్రంథంలో చూడండి, ఆ మాట మనకు కనపడతా ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయము 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున అతడు మేషకు అభ్యర్థనకు అని వారి విషయంలో ఆయన ముఖము వికారమైను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞయించెను. అగ్నిగుండం 7 అంతలుగా చేయమన్నాడట, అందులో వేసేయడన్నాడట. ఎందుకు? రాజా, మేము ఆ ప్రతిమకు నమస్కరించము, నీవు ఒకవేళ
మమ్మల్ని ఏం చేసేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు నమస్కరించము అన్నారంట. ఇప్పుడు రాజుగారి కోపం వచ్చి వాడు అలా కడతాడు కాబట్టి మీరేం చేయాలి, ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేయాలి. 7 అంతలుగా చేసి అగ్నిగుండంలో పడేస్తే పడేసినాడు కాకపోతే చచ్చిపోయారు. కానీ పడ్డ వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉన్నారు. కారణం 4వ వ్యక్తిగా యేసు ప్రభు వారి మధ్య ఉన్నాడు. వారు అగ్ని జ్వాలల మధ్య ఉన్నప్పటికీ కూడా సమాధానం కలిగి ఉన్నారు, నెమ్మది కలిగి ఉన్నారు. కారణం వారు యథార్థవంతులు, వారు ప్రార్థనా పరులు. వారు అలాంటి వారండి, ప్రార్థనా పరులు. దానియేలు చెప్తున్నాడు చూడండి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని వేడుకోండి అంటే వారు ప్రార్థన. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. కనుక వారు ప్రార్థించిన వారి జీవితంలో నెమ్మది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, వారి జీవితంలో శాంతి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉపద్రాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న మన జీవితంలో నెమ్మది కలగాలి అనంటే, మన జీవితంలో శాంతి కలగాలి అనంటే, మన జీవితంలో చక్కని జీవితం కలిగిన వారముగా మనం సమాధానం కలిగి ఉండాలి అనంటే మనము చేయవలసిన పని ఏంటంటే మనము యథార్థవంతులముగా ఉండాలి. ఆస దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే అనుకూలముగాను యథార్థముగాను ఉండెను. యథార్థవంతులంటే ఏంటండి? ఒక లిస్ట్ ఉంది యథార్థవంతుని యొక్క లక్షణాలు. కీర్తనల గ్రంథంలో 15వ కీర్తన మనము చదివితే 3వ వచనం నుండి యథార్థవంతుడు కొండెములు చెప్పడు, యథార్థవంతుడు కీడు చెయ్యడు, యథార్థవంతుడు నింద మోపడు, యథార్థవంతుడు మాట తప్పడు. ఇలా చేసేవాడు ఎన్నడికి కదల్చబడు. యథార్థవంతులు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తా ఉంటాడు అనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనంలో యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడు అనంటే తోడుగా ఉంటాడట కదండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం అండి. ఆయన తోడుగా ఉండు. ఆయన తోడుంటే సమాధానం, ఆయన తోడుంటే నెమ్మది, ఆయన తోడుంటే శాంతి. అందుకే నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. ఆయన తోడుగా ఉంటే నిత్యము మేలే. ఆసాపు జీవితంలో ఆసాపు నెమ్మదిగా ఉండటానికి గల కారణం, ఆ దేశమంతా సమాధానంగా ఉండడానికి కారణం అతడు యథార్థవంతుడు, అతడు దేవునికి అనుకూలముగా ఉన్నవాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉండటానికి 14వ అధ్యాయము అంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఎలాగో ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి,
ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసెను. ఆశ్రయించినందున నెమ్మది ఎలా కలుగుద్దండి? నెమ్మది లేదండి పాస్టర్ గారు, కనీసం ముందుగా రాలేదు. నెమ్మదిగా ఉండలేదండి పాస్టర్ గారు, ఇంట్లో గర్భిగా ఉంటుందండి అంటూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండాలి అని అంటే ఏముండాలి? ఆశ్రయించాలి. ఒకటి నెమ్మదిగా ఉండాలి అని అంటే మనం యథార్థవంతులముగాను దేవునికి అనుకూలముగాను ఉండాలి. రెండవదిగా మనము నెమ్మదిగా ఉండాలి, మన దేశము నెమ్మదిగా ఉండాలి అని అంటే ఇక్కడ అంటున్న మనము ఆయనను ఆశ్రయించింది. ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం కలుగజేశాడు? నెమ్మది కలుగజేశాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్రయించాలి. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 10వ వచనం అంటున్నాడు, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలుయో కదా. ఆశ్రయిస్తే మేలుంది, ఆశ్రయిస్తే నెమ్మది ఉంది. ఆశ్రయిస్తే 9వ కీర్తన 10వ వచనంలో 9వ కీర్తన 10వ వచనం అండి, ఆశ్రయించిన ఎడల ఏమండి, ఆయనను ఆశ్రయించిన ఎడల ఆయన నిన్ను విడువడు కదా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టు. ఆయన ఆశ్రయిస్తే నెమ్మది, ఆయన ఆశ్రయిస్తే మేలు ఉంది. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలీయులారా మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరేమవుతారు? బ్రతుకుదురు అని మాట్లాడతారు. మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి ఆస కాలంలో దేశము నెమ్మదిగా ఉండటానికి 2 విషయాలు చెప్పుకున్నాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థపరుడు. రెండవదిగా అతడు దేవుని ఆశ్రయించిన వాడు కనుక దేవుడు ఆయన చుట్టూ ఏం చేశాడు అంటే నెమ్మది కలుగజేశాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆస దేవుని నమ్మినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి 11వ వచనం అండి, ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును. చాలండి, యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము కదా. ఒకటి యథార్థంగా ఉన్నాడు, రెండవదిగా ఆయనను ఆశ్రయించాడు, మూడవదిగా చూస్తే నమ్ముకున్నాను అంటున్నాడు. యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఈయన ఒక రాజు. రాజుగారు తన ఆస్థానంలో సైన్యాధిపతులు నమ్ముకోవచ్చు, తన ఆస్థానంలో గొప్ప గొప్ప వారు ఉంటారు, వారందరినీ నమ్ముకోవచ్చు. తన బిడ్డలు ఉంటారు, వారిని నమ్ముకోవచ్చు. లేక మంచి మంచి గొప్ప వారందరూ కూడా ఉంటారు ఆ స్థానంలో, వారిని నమ్ముకోలేదు. కానీ ఆశా జీవితాన్ని మనం చూస్తే నిన్నే నమ్ముకొని ఉన్నాను. విశ్వాసముగా దేవుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే ఏముందండి అని అంటే నెమ్మది ఉంది. ఆశా జీవితంలో నెమ్మది కలగటానికి గల కారణం దేవుని నమ్మిన వాడు. 118వ కీర్తన 8వ వచనం చదువుదామండి. 118వ కీర్తన 8వ వచనం అండి, మనుషులను నమ్ముట కంటే కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన దేవుని నమ్ముకున్నాడంటే నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో నరులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. 7వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు.
కనుక యెహోవాను నమ్ముకోవాలి, నెమ్మది కలగాల. అందుకే 37వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అన్నాడు. కనుక ఇక్కడ మూడవదిగా అతడు యెహోవాను నమ్ముకొనినవాడు. అందుకే చుట్టుప్రక్కల ఏం కలిగిందండి అంటే నెమ్మది కలిగింది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం 29-25లో యెహోవాను నమ్ముకొనువాడు సురక్షితముగా నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ఎలా ఉంటాడట? సురక్షితముగా ఉండును. అతడు అంటున్నాడు, యెహోవా నేనే నేను నమ్ముకొని ఉన్నాను, మాకు సహాయం నీవే. యెహోవాను నమ్ముకుంటే సురక్షితము. అందుకే ఆయన చుట్టూ నెమ్మది కలిగిందండి. ఆసా రాజ్యములో నెమ్మది కలగటానికి గల కారణం అతడు యెహోవాను నమ్ముకున్నాడు. యెహోవాను నమ్ముకుంటే సురక్షితం ఉంది. మూడవదిగా ఆసా ధర్మశాస్త్రం అంటున్నాడు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము కదా, ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 4వ వచనం అండి. ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఆలోచన చేస్తున్నారా? ఒకటి యథార్థంగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆస దేవునికి ఆ దేవుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని నమ్మిన వాడుగా ఉన్నాడు. నాలుగవదిగా చూస్తే దేవుని ధర్మశాస్త్రమును ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆ విధిని బట్టి క్రియలను జరిగించడం బట్టి యోధా వారికి అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని చెప్పి వాటిలో ఉన్న క్రియలన్నిటిని అనుసరించండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా నడవమంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, వాటి క్రియలన్నిటిని బట్టి నడుచుకోండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి అంటే వాక్యం ఏం చెప్తుంది? 119వ కీర్తనలో 11వ వచనం అండి, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రమే. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 38వ వచనం అన్న 38వ వచనములో నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టిస్తూ ఉంది కదా. మనుషులలో వాక్యం ఏం చేస్తుందండి? భయాన్ని పుట్టిస్తారు. అరే నేను అలా చేయకూడదు. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాను ఎందుకు? పాపము చెయ్యకుండా ఉండడానికి. నీవిచ్చిన వాక్యం జనములలో భయమును పుట్టిస్తూ ఉంది. వాక్యం భయమును పుట్టించేది. ఇంకేమన్నాడు అని అంటే 119వ కీర్తనలోనే 72వ వచనం అండి, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ధర్మశాస్త్రం ఎలాంటిదండి అంటే మేలుకరమైంది. ధర్మశాస్త్రము మేలుకరమైనది. ధర్మశాస్త్రము పాపము చేయకుండా ఆపేది కదా. ధర్మశాస్త్రము సంతోషం ఇచ్చేది. 92వ వచనం 92వ వచనములో నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడలా నా శ్రమలో నేను నశించిపోయేవాడు. నీ ధర్మశాస్త్రం ఏం చేస్తా ఉంది? నెమ్మది సంతోషాన్ని ఇస్తా ఉంది అంటున్నాడు. ఇంకా 165వ వచనం చూడండి. ఆశ నెమ్మది కలిగిందంట. మన అంశం ఏంటంటే ఆశా జీవితంలో, ఆశా రాజ్యములో, ఆశా దేశములో దేవుడు నెమ్మదిని కలిగించాడు.
ఏమి కలిగించాడు? నెమ్మదిని కలిగించాడు. తన తండ్రి కాలంలో దేశంలో నెమ్మది లేదు. కారణం వారు యెహోవాను విసర్జించారు. అయితే ఆస యెహోవాను విసర్జించలేదు. యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ఆస యెహోవాను ఆశ్రయించాడు. ఆస యెహోవాను నమ్ముకున్నాడు. ఆస యెహోవా ధర్మశాస్త్రమును ప్రజలకిచ్చి దాని ప్రకారంగా నడవండి హెచ్చరిక చేశాడు. కనుక దేవుని వాక్యం ఎలాంటిది అంటే అది పాపము చెయ్యకుండా మనుషులలో భయము పుట్టించేది. దేవుని వాక్యము నెమ్మది కలుగజేసేది. దేవుని వాక్యము సంతోషం ఇచ్చేది. దేవుని వాక్యము మేలు కదా. విస్తారమైన వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. కనుక ఆశా జీవితంలో 4 విషయాలు మనం ధ్యానం చేసి, ఆ కాలంలో ఆశ యొక్క ఆ దేశము, ఆశ యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము నెమ్మదిగా ఉండడానికి గల కారణం అతడు యెహోవా దృష్టికి అనుకూలుడును యథార్థవంతుడు. రెండవది, ఆ దేశము, ఆ పట్టణము నెమ్మదిగా ఉండటానికి గల కారణం అతడు యెహోవాను ఆశ్రయించిన వాడు. మూడవది, ఆ పట్టణము నెమ్మదిగా ఉండడానికి గల కారణం అతడు యెహోవాను నమ్ముకొనినవాడు. నాలుగవది, ఆ పట్టణము నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచిన వాడు. వారందరినీ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడవండి అని ఆజ్ఞాపించినవాడు. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే 14వ అధ్యాయంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం అండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విశాలమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. చాలు. ఆస ఐదవది ఏమిటండి అంటే ప్రార్థనాపరుడు. ఆస ఎవరు? యెహోవాకు మొర్రపెట్టాడు. సర్వసాధారణంగా దేశాలు ఏం చేస్తాయి, పట్టణాలు ఏం చేస్తాయి అని అంటే, ఒక దేశం మీదకి మరో దేశం యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశానికి బలము లేకపోతే జయించడానికి, ఆ దేశముకు సహాయం లేకపోతే జయించడానికి మరో దేశాన్ని హెల్పర్ అడుగుతారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఎవరి సహాయం పొందుతుంది కదా, మనం చూస్తున్నాం. కాబట్టి అంటే అమెరికా సహాయం ఉంది. నాకు కనపడుతుంది, పరోక్షంగాను ప్రత్యక్షంగాను మనం చూస్తూ ఉన్నాం. కారణం అది చిన్న దేశమే. పెద్ద దేశమైన రష్యాని ఎదుర్కోవాలి, పుతిన్ ఎదుర్కోవాలి, కష్టమే. ఇప్పుడు ఈయన జెలెన్స్కీ, ఆయన పేరు ఉక్రెయిన్ యొక్క ప్రధాని జెలెన్స్కీ, ఆయన ఆ మరో దేశం యొక్క సహాయము కోరుతా ఉన్నాడు. ఇక్కడ అలా జరగల. ఆశ ఎవరిని మొరపెట్టకుండా, ఎవరికి చెప్పుకోకుండా ప్రార్థన చేయడం అంటే మనం ఆయనకి చెప్పుకోవటం. మొరపెట్టడం అన్నా, ప్రార్థన చేయడం అన్నా, మనం చేయడం అంటే మనం ఆయనకి చెప్పుకోవడం. బైబిల్ చదవడం అంటే ఆయన మనతో మాట్లాడటం. కనుక ఇప్పుడు ఆశ ఎవరికి చెప్పకుండా, చుట్టుపక్కల చాలా రాజ్యాలు ఉన్నాయి, ఎవరికి చెప్పకుండా దేవునికే చెప్తున్నాడు. యెహోవాకు మొరపెట్టాడట. ఆశ ఏం చేస్తా ఉన్నాడంటే యెహోవాకు మొరపెట్టాడు. సహాయం లేని వారికి సహాయం చేయడానికి నీకంటే సహాయం చేసేవాడు ఎవరున్నారు? బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా బలవంతుడు ఎవరున్నారు? నిన్ను మించిన సహాయకుడు లేడు, నిన్ను మించిన బలవంతుడు లేడు. దేవా, ఇదిగో ప్రార్థన ఆలకించు. మేము 1000 మందే ఉన్నాం, వాళ్ళు 1000 మంది ఉన్నారట. కనుక మాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్న ఆశ, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారిని మొత్తినందున కదండి.
దేవుడు ఏం చేశాడంట? 12వ వచనం, కూషీలను ఆసా ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి కదా. వారు ఏమయ్యారండి? మొత్తపడ్డారు. ఇప్పుడు వారు ఆశా ఎదుట నిలవలేక పారిపోయిరి. కారణం, ఆశా ప్రార్థన చేస్తారు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే అంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో సమాధానాలు ఉండవు, కొన్నిసార్లు మన జీవితాల్లో నెమ్మది ఉండదు, కొన్నిసార్లు మన జీవితాల్లో శాంతి ఉండదు. ఈ శాంతి లేనప్పుడు, ఈ సమాధానం లేనప్పుడు, ఈ నెమ్మది లేనప్పుడు ఆ ఇల్లు కానీ ఆ జీవితం కానీ కల్లోలముగా ఉంటారు. ఎలా ఉంటుంది? మన పిల్లలు మన మాట వింటలేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి రకరకాలు ఉంటున్నారు అనుకోండి, ఎలా ఉంటారు తల్లిదండ్రులకి? భార్య భర్త మాట వింటలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. హెడ్ ఆఫ్ ద హౌస్ వినాలి కదా. హెడ్ లేకపోతే కేర్ అని ఎడుతాం. హెడ్ ఉన్నప్పుడు హెడ్ని పట్టించుకోవచ్చు కదా. చాలా కుటుంబాల్లో ఉంటాయి. ఏదేమైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మనము సమాధానాన్ని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం. ఇప్పుడు మనకు నెమ్మదిని ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ఈ యొక్క దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 14వ వచనంలో, ఈ 14వ అధ్యాయంలో మొదటి నుండి ఆ చివరి వరకు మనం చదివితే ఇందులో మనకున్న పాఠాలు ఏంటండి అంటే, ఆశా జీవితంలో సమస్య వచ్చింది, శత్రువు దండెత్తి వస్తా ఉన్నాడు. ఆశ నెమ్మది లేని పరిస్థితి. కానీ ఆశ ఏం చేస్తున్నాడంటే, ఒకటి దేవుని దృష్టికి అనుకూలముగాను, దేవుని దృష్టికి యథార్థంగాను ఉంటాడట. మనం అనుకూలంగాను యథార్థంగాను లేకపోతే మన ప్రార్థన అయినా వినడు. కాబట్టి ఆశ దేవుని దృష్టికి యథార్థంగాను అనుకూలముగా ఉన్నాడు, మొట్టమొదటి మాట. రెండవది, ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడట. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈ ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడట. మూడవది, ఆశ దేవునితో అంటున్నాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాను. దేవుని నమ్ముకొనిన ఆశ. నమ్ముకొని ప్రార్థన చేయండి, వెంటనే జవాబు వస్తుంది. ఆయన దేవుని నమ్మినవాడు, ఆయన దేవుని ఆశ్రయించిన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన దేవుని దృష్టిగా అనుకూలముగా ఉన్నవాడు. అదే సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ధర్మశాస్త్రమును అనుసరించండి అని ఆ దేశంలో, ఆ పట్టణంలో ఆజ్ఞ ఇచ్చినవాడు కదండి. ఐదవదిగా ఆయన ఏం చేశాడండి అని ఆలోచన చేస్తే, ఆయన యెహోవాకు మొర్రపెట్టాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి? బలము లేని వానికి సహాయం చేయడానికి నీకంటే బలమున్నవాడు ఎవరున్నారు? నీకంటే సహాయం చేసేవాడు ఎవరున్నారు? నేను బలహీనుడను, నువ్వు బలవంతుడు, సహాయం చేయటం. వెంటనే యెహోవా విన్నాడు. యెహోవా ఆ కూషీలను మొత్తగా వారు పారిపోయిరి. అప్పుడు దేశంలో ఏం కలిగిందంట? నెమ్మది కలిగింది. మొర్ర పెడితే రోగాలు పారిపోతాయి, మొర్ర పెడితే సమస్యలు పారిపోతాయి, మొర్ర పెడితే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ పారిపోతాయి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆశ మొర్ర పెట్టాడు.
ఆస మొరపెట్టగా దేవుడు విన్నాడు, దేవుడు వారిని మొత్తాడు, వారు పారిపోయారు. ఆస నెమ్మదిగా ఉన్నారు. ఆస జీవితంలో, ఆస పట్టణంలో, ఆస దగ్గర ఉన్న సైన్యములో ఏం కలిగిందండి అని అంటే నెమ్మది కలిగింది. కనుక ప్రియుల ఆలోచన చేయండి. 5 విషయాలు ఆస జీవితంలో నుండి మనం నేర్చుకుందాం. చెప్పండి. 1, దేవునికి యథార్థంగా ఉన్నాడు. దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, అనుకూలముగా ఉన్నాడు. 2వది, దేవుని ఆశ్రయించాడు. మరొకరిని ఆశ్రయించరా, దేవుణ్ణి ఆశ్రయించాడు. 3వది, దేవా నిన్నే నమ్ముకున్నాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు. 4వది, దేవుని ధర్మశాస్త్రము తెచ్చి ఆనాడు వారు విసర్జించారు. ఆస ఏం చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రము తెరిచి వారికి దాని విధులను అనుసరించండి అని హెచ్చరిక చేశాడు. 5వది, ఆస దేవునికి మొరపెట్టాడు. కనుక ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉండేను. ఆసా కాలంలో దేశం ఎలాగుంది అని అంటే నెమ్మదిగా ఉండేను అన్నాడు. 6వ వచనంలో 14వ అధ్యాయం వృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతనికి యుద్ధములు లేక చాలండి. ఇంకేమన్నాడు? యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి. చాలండి. అతని కాలంలో ఏమి లేవు, యుద్ధాలు లేవు. ఎందుకు లేవు? ప్రార్థించాడు. ఎందుకు లేవు? ఆశ్రయించాడు. ఎందుకు లేవు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎందుకు లేవు? ధర్మశాస్త్రాన్ని పఠించాడు. ఎందుకు లేవు? ప్రార్థన చేశాడు. కనుక అతనికి యుద్ధాలు లేవాడు. అతని కాలంలో నెమ్మది ఉంది. అతని కాలంలో యెహోవా విశ్రాంతి దయచేస్తాడు. కనుక మన జీవితాల్లో కూడా సమస్యలు, బలహీనతలు, రోగాలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి ఆశ ఏ విధముగా దేవునికి ప్రార్థించాడు, ఆశ ఏ విధముగా దేవుని ఆశ్రయించాడు, ఆశ ఏ విధముగా దేవుని నమ్ముకొని ఉన్నాడు, ఆశ ఏ విధంగా దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించాడు, ఆ విధముగా మనము కూడా ఉంది. ప్రార్థించినట్లే దేవుడు తప్పకుండా ప్రార్థనలు ఆలకించి ప్రతి సమస్య నుండి మనం విడిపించి సహాయం చేసి వర్ధిల్ల చేయునుగా. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఇది పరిశుద్ధ దినములో ఆశా జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడారు. ఆశా కాలంలో నెమ్మదినిచ్చారు. నెమ్మదిగా ఆశా జీవితం ఉండటానికి కారణాలు ఏంటో మీరు మాట్లాడారు. నీ బిడ్డలమైన మా జీవితంలో కూడా శోధకుడు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు కలుగజేస్తాడు. సహాయం దయచేయండి ప్రభు. ఆయన ప్రార్థనలకించండి. శోధకుడిని మొత్తండి, శోధకుడిని ప్రభు దూరపరచండి. నీ ప్రజలమైన మాకు నెమ్మదిని, విశ్రాంతిని కలిగించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.